మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను చేరువ చేసే లక్ష్యంతో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ వింగ్ సంస్థతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అల్లూరు జిల్లా పాడేరు కేంద్రంగా దూర ప్రాంతాల్లోని ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, బ్లడ్ యూనిట్లు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ ఒప్పందం జరిగింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ రాష్ట్రంలో ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మొదటి 6 నెలల పాటు ఉచితంగా సేవలు అందించడానికి అంగీకరించింది. మంగళగిరిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, రెడ్ వింగ్ సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి ఒప్పందం చేసుకున్నారు. పాడేరును ప్రధాన కేంద్రంగా చేసుకుని 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ సేవలు అందుతాయి. ఈ డ్రోన్లలో మందులు, వ్యాక్సిన్లు పాడవకుండా ఉండేలా కోల్డ్ చైన్ సదుపాయం ఉంటుంది. ఒక్కో డ్రోన్ 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈ డ్రోన్లు కేవలం మందులు తీసుకెళ్లడమే కాకుండా తిరిగి వచ్చేటప్పుడు రోగుల నుంచి సేకరించిన రక్త, మల, మూత్ర నమూనాలను వైద్య పరీక్షల నిమిత్తం ల్యాబ్లకు తీసుకొస్తాయి. వచ్చే నెలాఖరు నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయని కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. భవిష్యత్తులో ఈ సేవలను విశాఖ కేజీహెచ్ నుంచి పాడేరుకు మందుల రవాణాకు కూడా విస్తరింపచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.